Hello everyone, welcome all of you. Welcome to the lecture of current affairs. Guys, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ఫ్రీబీస్, ఉచితాలు. సో దాదాపుగా గత కొన్ని నెలలుగా ఈ ఫ్రీబీస్ అనే టాపిక్ దట్ వాస్ వెరీ మచ్ ఇన్ న్యూస్. సో న్యూస్లో చాలా వరకు ఫ్రీబీస్ అనే టాపిక్. ఈ ఫ్రీబీస్కి సంబంధించి ఎస్ఏవేలో అంటే ఎస్ఏలో కానీ అండ్ అలాగే జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ ఫ్రీబీస్ ఉండాలా, ఉండకూడదా, ఉంటే బెనిఫిట్స్ ఏంటి, ఉండకపోతే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. అలాగే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అంటే మేమిచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, మేము ఏవైతే బెనిఫిట్స్ పీపుల్కి ఇస్తున్నామో దాన్ని ఉచితాలు అని చూడకుండా ఒక సోషల్ సెక్యూరిటీగా, ఒక సోషల్ ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేయాలి అని చెప్పేసి దే హ్యావ్ జస్ట్ ఫైల్డ్ ఎ పిటిషన్. ఈవెన్ చాలా వరకు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఈ ఫ్రీబీస్ వల్ల కంట్రీకి జరిగే నష్టం గురించి వివరించడం జరిగింది. అలాగే ఇంకొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉచితాలు చాలా చాలా ఇంపార్టెంట్, ఈ ఉచితాలు అవసరమే అనే ఒక డిఫరెంట్ కాంట్రడిక్ట్ ఒపీనియన్స్ మనం చూసాం. అంటే ఈ ఫ్రీబీస్కి సంబంధించిన కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఈ ఫ్రీబీస్కి సంబంధించిన అపోజింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే దానివల్ల కొంచెం నష్టాలు ఉన్నాయి అండ్ అలాగే దానివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో బిఫోర్ దట్ ఫ్రీబీస్ని క్లాసిఫై చేసే కంటే ముందు, ఒకవేళ ఈ ఫ్రీబీస్ నుంచి ఏదైనా క్వశ్చన్ ఇవ్వాలంటే వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, యూ కెన్ జస్ట్ లుక్ ఇట్ ఓవర్ హియర్. సో ఎలా అడుగుతారు? సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్. అంటే నేను చెప్పిన కంటెంట్, ఆ ఒక్క కంటెంట్ తోటి ఈ 3 డిఫరెంట్ వేస్లో క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దట్. దీని యొక్క తెలుగు వర్షన్ని నేను లాస్ట్ అంటే ఓవర్ ద ఎండ్ ఆఫ్ ద స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ స్లైడ్ తెలుగులో కూడా క్వశ్చన్స్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో బిఫోర్ దాట్ లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ఇప్పుడు చూడండి, ఫ్రీబీస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనకు చాలా వరకు ఎలక్ట్రిసిటీని ఫ్రీగా ఇవ్వడం, ట్రాక్టర్స్ పైన కొంచెం సబ్సిడీ ఇవ్వడం కానీ, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం కానీ, ల్యాప్టాప్స్ కానీ, గ్రైండర్స్ కానీ, మ్యారేజెస్, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మి అని చెప్పేసి అలాంటివి అండ్ అలాగే సైకిల్స్ ఇవ్వడం. సో ఇలాంటివి చాలా వరకు చేశారు. ఇవి ఫ్రీబీసే. ఇంకొక వైపు ఐ ట్రీట్మెంట్ అంటే కంటి వెలుగు పథకం అని చెప్పేసి ఓల్డ్ అంటే క్యాటరాక్ట్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు ఫ్రీగా డయాగ్నోసిస్ చేసి ఐ చెకప్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ కానీ అలాగే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కన్స్ట్రక్షన్ అంటే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి సెంటర్ కొన్ని సబ్సిడీస్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఓల్డ్ పీపుల్కి కానీ, విడోకి కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కానీ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు సోషల్ సెక్యూరిటీ టు ద ఫార్మర్స్, ఫజల్ బీమా యోజన. సో ఇలాంటి సోషల్ సెక్యూరిటీ టు ద ఫార్మర్స్కి మాత్రమే కాదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా చాలా వరకు అంటే అటల్ పెన్షన్ యోజన అని చెప్పేసి యాక్సిడెంట్కి సంబంధించి యాక్సిడెంటల్ డెత్ అయినా వాళ్ళకంటూ కొన్ని పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే చేనేత కార్మికులకు కూడా చేయూత, ఇలా డిఫరెంట్ స్కీమ్స్ తోటి ఇవ్వడం జరిగింది. కోవిడ్ పాండమిక్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు మైగ్రెంట్ వర్కర్స్కి సో వాళ్ళ ఓన్ స్టేట్కి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే రైస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఫ్రీబీసే. అంటే ఏది అవసరం లేదు అని చెప్పడం అనేది చాలా చాలా డిఫికల్ట్. కానీ మనం ఫ్రీబీస్ని రేషనలైజ్ చేస్తే దట్ విల్ ఆబ్వియస్లీ బెనిఫిట్ టు ద సొసైటీ. అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ ఉన్నాయి. సో అసలు యాక్చువల్గా మన కంట్రీకి కావాల్సింది ఏంటి? ఈవెన్ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దెర్ ఈస్ అన్ ఆర్టికల్ 39B ఇన్ ద డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, అంటే కంట్రీకి సంబంధించిన రిసోర్సెస్ని కామన్ గుడ్ అంటే అందరి బాగు కోసం ఉపయోగించాలి. అంటే అందరి బాగు కోసం ఉపయోగించాలంటే ఎవరైతే బాగా వెనుకబడి ఉన్నారో వాళ్ళ ఎదుగుదల కోసం ఖచ్చితంగా ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంటుంది. సో 39B ప్రకారం డిపిఎస్పి అనే పాయింట్ కింద స్టేట్ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు చేయాల్సింది. ఇప్పుడు చెప్పుకున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం ఏమని పిలవచ్చు అంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ఏ షార్ట్ టర్మ్ బెనిఫిట్. సో కొద్ది రోజులు మాత్రమే అవసరమయ్యే బెనిఫిట్స్. ఇప్పుడు కొన్ని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏంటంటే
ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, హెల్త్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేయాలి. మౌలిక వసతులు అంటే విద్య పైన, ఆరోగ్యం పైన, మౌలిక వసతుల పైన లాంగ్ టర్మ్లో అంటే లాంగ్ టర్మ్ గుడ్ చేయాలంటే, మంచి బెనిఫిట్ కావాలంటే ఈ మూడిటి పైన ముఖ్యంగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, లేకపోతే ఏవియేషన్ సెక్టార్ కానీ, ఇలా 1-2 కాకుండా అన్ని వేస్లో మౌలిక వసతులు అనేటివి పెరగాలి. ఇవన్నీ పెరిగితే లాంగ్ టర్మ్లో కంట్రీ బెనిఫిట్ అవుతుంది. కానీ జరుగుతుంది ఏంటంటే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే దీనికి ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇవి బాగు చేయడానికి మనకు చాలా చాలా డబ్బులు అవసరం. ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి, అండ్ ఇవి చేరుకోవాలంటే చాలా టైం కావాలి, అండ్ ఇవి కావాలంటే వీ నీడ్ హార్డ్ వర్క్ కావాలి, అండ్ డెడికేషన్ ఫ్రమ్ ద పొలిటీషియన్స్. అంటే లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తే ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ అచీవ్ చేయాలంటే మేబీ 10 years పట్టొచ్చు, 20 years పట్టొచ్చు, 30 years అయినా కూడా పట్టొచ్చు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే మనకు షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అంటే పవర్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే పవర్, అధికారంలోకి వస్తే ఇప్పుడు అంటే ఫస్ట్ అధికారంలోకి వద్దాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సింది చేద్దాం అనుకో. ఇలా విషయస్ సైకిల్లో ఇరుక్కుపోదు. ఇది చేయాలంటే లాంగ్ టర్మ్, ఇవి చేసేవన్నీ కూడా మన కంటికి కనిపించవు. కంటికి కనిపించేటివంతా కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్. ఇవి ఇస్తే ప్రజలకు తొందరగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో పోల్చితే ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఇవి లెస్ ఎక్స్పెన్సివ్, ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. లాంగ్ టర్మ్తో పోల్చితే ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అండ్ అలాగే ఇవి తక్కువ టైంతో కనిపించవు, తక్కువ టైం. అండ్ అలాగే ఇవి టాంజిబుల్ అంటే ఇవి కనబడతాయి, అంటే చేసిన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ చెప్పాలంటే రీసెంట్గా ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ GHMC ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరెవరైతే వెహికల్స్ని కోల్పోయారో ఆ వెహికల్స్ని కూడా ఇస్తాము అనే స్టేజ్కి వెళ్ళిపోయింది ఫ్రీబీస్. అంటే ఎంత ఫ్రీబీస్ ఇస్తున్నారో అర్థం చేసుకో. సో అందుకోసం ఈ షార్ట్ టర్మ్ వల్ల అంటే ఈ షార్ట్ టర్మ్ అనేవి తక్కువ ఎక్స్పెన్సివ్, సో పవర్లోకి రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ అనేవి చేస్తుంటే పవర్లోకి రావడం లెస్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పొలిటికల్ డిస్కోర్స్ అనేది ఉండాలి. అంటే రాజకీయ నాయకులకు చాలా ముందు చూపు ఉండాలి, అండ్ అలాగే పీపుల్కి కూడా మెచ్యూరిటీ ఉండాలి. పీపుల్ ఆల్సో రిక్వైర్ మెచ్యూరిటీ. అంటే ఈ ఫ్రీబీస్ని రేషనలైజ్ చేయాలంటే ప్రజలకు మెచ్యూరిటీ ఉండాలి, అలాగే రాజకీయ నాయకులకు ముందు చూపు ఉండాలి. ముందు చూపు ఉంటే ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ అవ్వాలంటే లాంగ్ టర్మ్ అవుతుంది, పవర్లోకి రారు. పవర్ లూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఎవరు ఆలోచించరు. ప్రజలు కూడా ఎవరికి కావాలి, నాకు ఇప్పుడు వచ్చిందే ముఖ్యం. రీసెంట్గా మునుగోడు ఎలక్షన్స్ చూసినా కానీ మాకు ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే ముఖ్యం అని చెప్పి ప్రజలే డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. సో ఇది రాజకీయ నాయకులు అండ్ ప్రజలు ఇద్దరి దగ్గర నుంచి కలిసికట్టుగా ముందుకెళ్తే మాత్రమే ఫ్రీబీస్ని మనం ఎంతవరకైనా రేషనలైజ్ అంటే కొంచెం సహేతుకంగా దాన్ని ఖర్చు పెట్టేటట్టు చేయొచ్చు. లేకపోతే దాట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో ఇది ఫ్రీబీస్కి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్. ఫ్రీబీ అంటే ఏంటంటే ఏదైనా కూడా ఒక వ్యక్తికి ఫ్రీగా అంటే ఏం ఖర్చు లేకుండా లేకపోతే ఖర్చుని తగ్గే విధంగా ఇస్తే ఫ్రీబీస్ అంటాం. ఇప్పుడు ఈ ఫ్రీబీస్కి సంబంధించి కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ ఫ్రీబీస్ ఎందుకు అని చెప్పి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇండియా చాలా వరకు పావర్టీ, ఇండియా చాలా పేదరికంతో సతమతం అవుతుంది. ఇప్పుడే కాదు, సిన్స్ బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం వచ్చిన మొదటి నుంచి పేదరికంతో సతమతం అవుతుంది. ఈ పేదరికాన్ని తగ్గించడం ప్రతి గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. పేదరికం అంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదా ఏదైనా బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడం కానీ ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క బాధ్యత. సో పేదరికాన్ని తగ్గించడం. పైగా ఈ పావర్టీ అనేది కోవిడ్-19 పాండమిక్ వచ్చిన తర్వాత ఈ పేదరికం ఇంకా పెరిగిపోయింది. లాట్ ఆఫ్ మార్జినలైజేషన్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, వచ్చే ఆదాయం తగ్గింది, అయ్యే ఖర్చులు కూడా పెరిగినాయి, రేట్స్ కూడా పెరిగాయి. సో ఈ పావర్టీ నుంచి బయటపడాలంటే జనరల్గా ఇండియన్ పాపులేషన్కి ప్రభుత్వం సహాయం లేకుండా పేదరికంలో నుంచి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి ఇలాంటి పేదవాళ్లకు చేయూతనివ్వడానికి ప్రభుత్వం యొక్క ఆసరా తప్పకుండా అవసరం.
అలాగే దీనికి తోడు రాజ్యాంగంలో ఆర్టికల్ 39B చెప్పనే చెప్తుంది. అంటే దేశం యొక్క మంచి కోసం, దేశం యొక్క రిసోర్సెస్ని దేశం ప్రజల యొక్క మంచి కోసం డెఫినెట్గా యూజ్ చేయాలి. అయితే ఈ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ అలొకేషన్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు 39B ఇది చూస్తున్నాం కదా. సో 39B అనేది దేశానికి సంబంధించిన రిసోర్సెస్ అందరి కోసం యూజ్ చేయాలి. అయితే ఈ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేయడంలో అనేది ఒక మంచి ప్రణాళికతోటి ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని ఉంటే బాగుంటుంది. కానీ ప్రజలందరి కోసం, బాగు కోసం ప్రభుత్వం కృషి చేయాలి అని చెప్తుంది. సేమ్ ఇప్పుడు ఈ ఫస్ట్ చెప్పిన పాయింట్కి అడిషనల్గానే ఇంకొక పాయింట్. ఎందుకంటే దేశంలో పువర్ అంటే పేదలకు అండ్ అలాగే రిచ్ ధనికులు అంటే పేదలు ధనికులు అంటే వీళ్ళిద్దరి మధ్యలో రేషియో ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది. అంటే రిచ్ వాళ్ళు పెరిగే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు, పేదవాళ్ళు అంటే పేదరికంలోకి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అంటే సంపాదించేవాడు సంపాదించుకుంటూ పోతూనే ఉన్నారు అండ్ పేదరికం కిందికి వెళ్తూనే ఉంది. సో ఎక్కువ సంపాదించే వాడి దగ్గర నుంచి కొంచెం డబ్బుల్ని ట్యాక్సుల రూపంలో ఇంకేదో రూపంలో తీసుకొని ఆ ట్యాక్స్ రూపాయల్ని పేదలకు ఖర్చు పెట్టి వీళ్ళ స్థాయిని పెంచి సమానమైన స్థాయికి తీసుకురావాలి. సో రిచ్కి పూర్కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ద గ్యాప్ ఈజ్ ఇంక్రీజింగ్. పేదవాళ్లకు ధనికులకు మధ్య వ్యత్యాసం అనేది పెరుగుతుంది. ఆ గ్యాప్ని పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఫోర్త్ పాయింట్, ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఫర్ సపోజ్ కొన్నిసార్లు సేవింగ్ మెషిన్స్ అంటే కొట్టు మెషిన్స్ని ఇస్తూ ఉంటుంది. అండ్ అలాగే గవర్నమెంట్ ఇప్పుడు బతుకమ్మ లాంటి ఫెస్టివల్స్కి శారీస్ ఇస్తూ ఉంటుంది ప్రజలందరికీ. అండ్ అలాగే సైకిల్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటివి ఇచ్చినప్పుడు వీటిని లోకల్ ఇండస్ట్రీస్ నుంచే పర్చేస్ చేస్తూ ఉంటుంది. అంటే లోకల్ ఇండస్ట్రీస్ని పర్చేస్ చేస్తున్నప్పుడు దీని నుంచి వచ్చే ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటికల్గా స్టేట్ యొక్క జీడిపి అంటే స్టేట్ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా పెరుగుతుంది. ఆ స్టేట్ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరుగుతున్నప్పుడు స్టేట్కి వచ్చే ఉత్పాదకత పెరుగుతుంది అని ఒక కైండ్ ఆఫ్ వర్షన్. అండ్ అలాగే ఫిఫ్త్ పాయింట్, ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్డర్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటికల్గా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, ఆటోమేటికల్గా ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి దీనికి సంబంధించిన కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఫ్రీబీస్కి సంబంధించి అపోజ్ చేసేటప్పుడు ఫ్రీబీస్కి సపోర్ట్ చేస్తుండడంలో ఇంకొక సపోర్ట్ కూడా ఉంది ఫ్రీబీస్కి సంబంధించి. అంటే ఇవి మంచివి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూస్తూ ఉంటే మనకు చాలా వరకు సిక్స్త్ పాయింట్, చాలా వరకు ఇండస్ట్రీస్ అంటే రీసెంట్గా ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి దాదాపు కొన్ని లక్షల కోట్లను గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డిఫాల్టర్స్ ఉంటారు కదా, బ్యాంకులో పనిచేసే వాళ్ళు అంటే లేకపోతే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని చెల్లించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళతో పోల్చితే ఈ ఫ్రీబీస్ అనేటివి చాలా చాలా తక్కువ. అంటే వాళ్ళ కోసం ప్రభుత్వం స్పెండ్ చేసే కొన్ని లక్షల కోట్లతో పోల్చితే ఈ ఫ్రీబీస్ అనేటివి చాలా తక్కువ. అంటే ఈ ఉచితాల కోసం పెట్టిన ఖర్చు పారిశ్రామికవేత్తలకు పెట్టే ఖర్చుతో పోల్చితే చాలా తక్కువ. అందుకోసం ఫ్రీబీస్ అనేటివి ఉండాలి, ఇందులో ఏం తప్పులేదు అనడంలో కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ ఫ్రీబీస్కి సంబంధించి అపోజింగ్ స్టేట్మెంట్స్. అంటే దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు, సో ఈ ఫ్రీబీస్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి చూస్తే, ఫస్ట్ ఫ్రీబీస్ వల్ల ఉత్పాదకత అనేది తగ్గుతుంది, ప్రొడక్టివిటీ విల్ డిక్రీజ్. ఎలా తగ్గుతుంది? ఇప్పుడు ప్రజలు జనరల్గా ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి, అతనికి ప్రతి నెల ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతో లేకపోతే డిఫరెంట్ వేస్లో ఒక 5,000 రూపాయలు వస్తున్నాయి. అంతకుముందు పొందే కంటే ముందు ఇతను ఇంకొక దగ్గర ఒక 6,000 రూపీస్కి పనిచేసేవాడు. దానివల్ల ఆ బిజినెస్కి ప్రాఫిట్ అవుతుంది, ఇతనికి కూడా బెనిఫిట్ అవుతుంది. కానీ ఇతను పని చేయకపోయినా గవర్నమెంటే 5,000 రూపీస్ ఇస్తుంది. అప్పుడు ఇతను ఇదే షాప్ నుంచి 5,000కి పని చేయడానికి ఇష్టపడతాడు? 1,000 రూపాయలు ఎక్కువ ఉంది అంతే. అంటే నెల మొత్తం పనిచేస్తే ఒక 1,000 రూపాయలు ఎక్కువ వస్తుంది. దాని బదులు 10,000 రూపాయలను ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే అటు బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది, ఇతనికి ప్రాబ్లం అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఇన్ఫ్లేషన్కి దారి తీయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్టివిటీకి సంబంధించి ఇప్పుడు ఒక పర్సన్ ఒక లోన్ తీసుకుంటాడు. ఒక లోన్ తీసుకున్న తర్వాత
అఫ్ కోర్స్ లోన్ తీసుకున్నందుకు ఖచ్చితంగా హీ హ్యాస్ టు రీపే ద లోన్, ఖచ్చితంగా చెల్లించాలి. కానీ ఏమనుకుంటాడు, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నేను ఇప్పుడు కట్టకుండా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని మాఫీ చేస్తుందంట. మాఫీ చేస్తుందన్న ఉద్దేశంతో కట్టే స్టేజ్ లో, అంటే లోన్ ని కట్టే స్టేజ్ లో ఉండే ఇతను కూడా హీ విల్ డ్రాప్, అంటే కట్టకుండా ఆగిపోతాడు. అల్టిమేట్ గా బ్యాంక్స్ కి ప్రాబ్లం అవుతుంది, అల్టిమేట్ గా సొసైటీలో ఎకానమీ యొక్క ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చలాన్స్ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. కార్ స్పీడ్గా వెళ్ళినా 1000 రూపీస్, వెహికల్ స్పీడ్గా వెళ్ళినా, సౌండ్ వెళ్ళినా, సిగ్నల్స్ని వైలేట్ చేసినా ఒక పర్సన్కి 3000 రూపీస్ ఫైన్ పడింది అనుకో, ఇతను కట్టాలి. కానీ ఇతని మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఏదో ఒక రోజు ట్రాఫిక్ పోలీస్ మొన్న ఇచ్చినట్టు 75% కన్సెషన్ ఇస్తే అప్పుడు నేను దీన్ని కట్టేస్తే నేను కట్టించాల్సిన డబ్బులు చాలా తగ్గుతాయి. ఆ కన్సెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, కానీ తను కట్టాల్సిన డబ్బులు కట్టడు. ఇలా పోలీసులకు వీళ్ళు కట్టాల్సిన అమౌంట్ పెరుగుతూనే ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమే ఇక్కడ కూడా వస్తుంది. సో కాబట్టి కట్టే స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా కట్టరు, పని చేసే వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ అనేది డెఫినెట్గా తగ్గుతూ ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అలాగే దీనికి సంబంధించిన ఇంకొక నెగటివ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రాస్ స్టేట్కి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దీనితో పోల్చితే వీళ్ళు ఈ ఉచితాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడానికి పెట్టే ఖర్చులో దానివల్ల డెప్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళకు వచ్చే ఆదాయం, అంటే ఒక స్టేట్ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్తో పోల్చితే వాళ్ళు పెట్టే ఎక్స్పెండిచర్ చాలా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఖర్చు పెరగడం వల్ల వాళ్ళు ఇవ్వాల్సిన అప్పు కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా అది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే, స్టేట్స్ ఆర్ అనేబుల్ టు రీపే ద లోన్, అంటే ఆ లోన్ ఇచ్చే స్టేజ్కి దాటిపోతారు, కట్టే స్టేజ్కి వెళ్ళరు. యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీలంక ఎంతగా అప్పులు తీసుకుందంటే తాము కట్టే స్టేజ్ దాటిపోయింది. సో అలాగా అంటే మనకు వచ్చే ఆదాయం ఎంత అనేది చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఫ్రీబీస్, ఉచితాలు పవర్లోకి రావాలి అన్న ఉద్దేశంతో చేసిన ప్రామిస్, నెక్స్ట్ టైం పవర్లోకి రావాలి అన్నది మాత్రమే ఆలోచించుకొని ఇలా ఖర్చులు పెడుతూ ఉంటే అప్పులు కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో అప్పుల వల్ల కూడా భారం అవుతుంది. ఈవెన్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. సో ఒక పర్టికులర్ పర్సంటేజ్ తర్వాత ఎక్స్పెండిచర్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఏమేమి ఎఫ్ఆర్బిఎంకి వస్తాయో అవన్నీ కొన్ని లయబిలిటీస్ ఉంటాయి. దేర్ విల్ బి లిస్ట్ ఆఫ్ లయబిలిటీస్ అంటే ఏ ఖర్చులు ఎఫ్ఆర్బిఎంలో కౌంట్ చేస్తారు అని చెప్పేసి కొన్ని లిస్ట్ ఉంటాయి. అయితే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ నుంచి పిఎస్యూస్ నుంచి తీసుకునే అప్పులు ఎఫ్ఆర్బిఎంలో కౌంట్ చేయరు. సో అవుట్ స్టాండింగ్ డెప్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దానికి మనం ఏం చేయాలంటే, ఎఫ్ఆర్బిఎంలో కౌంట్ చేసే లిస్ట్ ఏదైతే ఉంటుందో ఒక స్టేట్కున్న అన్ని లయబిలిటీస్ని కౌంట్ చేసుకొని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ఆ అమౌంట్, అంటే ఆ పర్సంటేజ్ కంటే దాని లోపటే ఉండాలి అని చెప్పి ఉంటే అప్పుడు వాళ్ళు డిఫరెంట్ వేస్లో నుంచి తీసుకునే అప్పులు కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సెకండ్ పాయింట్. అండ్ అలాగే థర్డ్ పాయింట్, ఈ ఫ్రీగా సంబంధించిన పాయింట్ డిస్కస్ చేస్తే, సో ఆటోమేటికల్గా లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ విల్ గెట్ నెగ్లెక్టెడ్. లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వీటన్నిటిపైన ఫోకస్ అనేటివి తగ్గుతుంది. సో ఒక్కసారి మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్ని కూడా చూసినట్లయితే లెట్ us రివైజ్. మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ డిస్కస్ చేసే ముందు, సో ఫ్రీబీ అనేది బేసికల్గా ఒక కమోడిటీ విచ్ ఈస్ గివెన్ టు అ పాపులేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రజలకు ఉచితంగా ఇస్తారు ఫ్రీబీ, ఏం ఛార్జ్ లేకుండా. ఫ్రీబీ ఫైనాన్షియల్ బర్డెన్ ఫర్ ద స్టేట్, రాష్ట్రానికి అంటే ఒక స్టేట్కి ఆర్థికంగా చాలా బర్డెన్ క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే ఇండియన్ ఎలక్షన్, ఎందుకంటే ఎలక్షన్స్లో జనరల్గా ప్రజలు మంచితనం చూసి ఓటు వేసే స్టేజ్ దాటి ఎవరు ఎంత ఇస్తారో చూసి, అంటే ఇప్పుడు ఒక పర్సన్ 1,00,000 రూపాయలని రుణమాఫీ చేస్తే, ఇంకొక పర్సన్ 2 లక్షలు రుణమాఫీ చేస్తే, ఇంకొక పర్సన్ 3 లక్షలు రుణమాఫీ చేస్తే 3 లక్షలు రుణమాఫీ చేసే వాళ్ళకు ఓటేస్తారు. అంటే అతను మంచివాడా చెడ్డవాడా, అతను చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా నిలబెట్టుకుంటాడా లేదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా లేదా, ఇదేది చూడట్లేదు. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని చూసి ప్రజలు ఓటు వేయడం వల్ల సో ఈ 3 లక్ష అంటే ప్రజలందరికీ 3 లక్షలు ఇవ్వడానికి ఆ స్టేట్ చాలా చాలా అప్పులు చేస్తూ ఉంటుంది. సో ఆ అప్పుల వల్ల ఇన్ టర్న్ ఆ స్టేట్కే ప్రాబ్లం అవుతుంది, అసలు సస్టైన్ అవ్వడానికే, బ్రతకడమే, ముందుకెళ్ళడానికే చాలా కష్టమైపోతూ ఉంటుంది. సో అది దిస్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఆర్బీఐ డేటా,
growth of debt in last 5 years has increased as compared to the growth of GDP. అంటే వాళ్ళకొచ్చే స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే వాళ్ళకున్న అప్పులు చాలా చాలా పెరుగుతుంది అని చెప్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అలాంగ్ విత్ పంజాబ్, the two states are having highest debt burden, which also reflected in their debt to GSTP. అంటే గ్రాస్ స్టేట్ అంటే స్టేట్ కి సంబంధించిన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఇది మనం చూడొచ్చు. ఓకే, అది చాలా వరకు రిఫ్లెక్ట్ ఏంటంటే ఎబిలిటీ టు పే బ్యాక్ డెప్ట్ బేస్డ్ ఆన్ దేర్ ఎర్నింగ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు పే చేస్తారు అనే కెపాసిటీని చెప్తుంది, అది తగ్గుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఇన్ సపోర్ట్. ఇండియా స్టిల్ అబ్జర్వ్స్ very large scale level of poverty, and COVID-19 pandemic has not only exaggerated the pain of the poor people, has led to the large scale marginalization of the unemployed people. In order to support their livelihood, it might be necessary to distribute some of the goods and services at free of cost. చెప్పుకున్నా. అండ్ అలాగే 39B of the article 39B general గా, so resources distribution for achieving the common good. And in this sense places the obligation of the state to take proactive measures for the welfare of the people and downtrodden. Okay, so is a kind of service, అందుకోసం ఫ్రీబీ దీనికి సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇండియా, there is a wide inequality between the rich and poor. ధనిక వర్గానికి పేద వర్గానికి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్తుంది. నెక్స్ట్, ఇప్పుడు చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్రీబీస్ బూస్ట్స్ ద ఇండస్ట్రీస్ యాజ్ వెల్. ఓకే, తమిళనాడు, బీహార్ విమెన్కి అంటే కుట్టు మిషన్స్ కానీ, శారీస్ కానీ, సైకిల్స్, ఈవెన్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ శారీస్, అవన్నీ ఇవ్వడం వల్ల ఇండస్ట్రీస్ అనేవి బూస్ట్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ ఫ్రీబీస్ ఫ్రమ్ ద లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్, ఈ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకోవడం వల్ల ఇండస్ట్రీస్కి బూస్టింగ్ వస్తుంది, అండ్ అలాగే బూస్ట్ టు ద ఎంప్లాయ్మెంట్ అని రా, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ బూస్ట్ టు ద ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్కి ఇది ఒక ఊతాన్ని ఇస్తుంది, ఒక ముందు అంటే ఒక ఫార్వర్డ్నెస్ ని ఇస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్, ఆర్గ్యుమెంట్స్ అగైనెస్ట్ ద డిస్ట్రిబ్యూషన్. చూడండి, ఇట్ లీడ్స్ టు ద డిక్లైనింగ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద మాసెస్ బికాస్ ఫ్రీబీస్ క్రియేట్ ఎ ఫీలింగ్ ఇన్ దాట్ మాసెస్ దాట్ దే కెన్ లివ్ విత్ మినిమల్ ఎఫర్ట్. తక్కువ పనితోటి మనం బ్రతకగలుగుతాము అని చెప్తాం. నెక్స్ట్, డిఫరెంట్ స్టేట్స్ రీజెస్ ద లోన్స్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్, అండ్ దీస్ మల్టిపుల్ లోన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఇంక్రీజ్ ద డెప్ట్ బర్డెన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్సో డిక్లైనింగ్ ద రెవెన్యూస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. చాలా రాష్ట్రాలకు వాటికి వచ్చే ఆదాయం తగ్గుతుంది, కానీ ఖర్చులు మాత్రం తగ్గట్లేదు. సో దానివల్ల డెప్ట్ బర్డెన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక సెకండ్ ఆర్గ్యుమెంట్ అగైనెస్ట్, అంటే దానికి వ్యతిరేకంగా, నెగటివ్ గా అనేది. నెక్స్ట్, హై రేట్ ఆఫ్ బారోయింగ్స్ బై ద ప్రెజెంట్ జనరేషన్ ఆర్ ద ప్రెజెంట్ గవర్నమెంట్ మీన్స్ హయ్యర్ ట్యాక్స్ బర్డెన్ విల్ ఫాల్. మనం అప్పుడప్పుడు చూస్తాం ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ లో ఒకవైపు చాలా వరకు ఫ్రీబీస్ ఇచ్చి ఇంకొక వైపు ట్యాక్స్ల రూపంలో అంటే లిక్కర్ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ పైన ఎక్కువ ట్యాక్సెస్ వేసి, పెట్రోలియం పైన ఎక్కువ ట్యాక్సెస్ వేసి ప్రజలకి భారం అవుతుంది. అంటే ఒకవైపు ఫ్రీగా ఇస్తున్నారు, ఇంకొక వైపు ప్రజలకే ట్యాక్స్ బర్డెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. ఓకే, సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఇంతకుముందు చెప్పాను కదా, ఎన్నికల్లో అసలైన నిర్ణయాలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే కెపాసిటీ తగ్గుతుంది అని అర్థం. నెక్స్ట్, సో ట్యాక్స్ పేయర్స్ అంటే ఎవరైతే నిజంగా అంటే దేశం అంటే హానెస్ట్ గా ఉండి సిన్సియర్ గా ఉండి ట్యాక్సెస్ కడుతున్నారో, నేను ట్యాక్సెస్ కడితే వీళ్ళందరూ గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇచ్చి వాళ్ళు పవర్లోకి రావడానికి హెల్ప్ అవుతుందని చెప్పి ట్యాక్సెస్ కట్టడానికి వాళ్ళు కొంచెం డీమోటివేట్ అవుతారు. అప్పుడు జిఎస్టీకి వచ్చే అంటే ట్యాక్సెస్, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్ తగ్గిపోతుంది. దానివల్ల అగైన్ ఒక సైక్లిక్ ఎఫెక్ట్ అనేది ఒక నెగిటివ్గా అవుతుంది. నెక్స్ట్, ఏవైతే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుందో వాటి యొక్క డిమాండ్ పెరుగుతుంది. అంటే నేను బైస్కిల్స్ని ఒక 1000 మందికి ఇద్దాం అనుకుంటే సైకిల్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. టీవీస్ ఇద్దామంటే టీవీస్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. అంటే కొన్నిటి డిమాండ్సే పెరగడం వల్ల అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమవుతుందంటే న్యాచురల్గా ఉండే డిమాండ్ వేరు, ఆర్టిఫిషియల్గా డిమాండ్ని ఇన్వైబ్ చేయడం వేరు. ఏవైతే గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం అనుకుంటుందో ఆర్టిఫిషియల్గా డిమాండ్ అనేది రేజ్ అవుతుంది. ఆ డిమాండ్ వల్ల బ్లాక్ మార్కెటింగ్ అనేది అంటే సో దాన్ని దాచిపెట్టేసుకొని రేట్స్ ఇంక్రీజ్ చేయడం లాంటివి ఛాన్సెస్ ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే అన్నెసెసరీగా ఇన్ఫ్లేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఏమంటుందంటే నేను ప్రజలకు ఒక సైకిల్ ఇద్దాం అనుకుంటున్నాను. జనరల్గా సైకిల్ ఒక 2000 రూపీస్ అనుకోండి. ఈ గవర్నమెంట్కి పరిశ్రమలకు మధ్యలో ఒక అగ్రిమెంట్ లాగా అయిపోయి 2000 ఉండాల్సిన సైకిల్ అంటే అఫ్కోర్స్ 2000 ఇప్పట్లో లేదనుకోండి, ఒకవేళ 10,000 ఉండాల్సిన సైకిల్ని 20,000గా రాస్తారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఇన్బిల్ట్ అగ్రిమెంట్,
ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ లకు అగ్రిమెంట్ జరిగి నాకు ఇన్ని ప్రొడక్ట్స్ కావాలి, ఈ రేటుకి ఇచ్చేయి. ఆ డబ్బులు ఎక్స్ట్రా అంతా కూడా దోచుకోవడం కానీ లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ అయిపోవడం లాంటిది, బ్లాక్ మనీ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. అందుకే కొల్యూసివ్ కరప్షన్ ఇన్ ద లాంగ్ రన్, ఎస్పెషల్లీ విత్ ద ప్రైవేట్ సెక్టార్ అండ్ ద గవర్నమెంట్ కెన్ ఫేవర్ ఏ పర్టికులర్ ప్రొడ్యూసర్. అంటే ఒక ప్రైవేట్ సెక్టార్కి గవర్నమెంట్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ చేయడానికి ఉంది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము అంటే ఇంతకుముందు చెప్పాను కదా. సో చూడండి, లాస్ట్ పాయింట్ FRBM యాక్ట్. అంటే FRBM యాక్ట్ని అమెండ్ చేసి వీలైనంత వరకు రాష్ట్రం పెట్టే ఖర్చులన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూడాలి. అంటే ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రంకి ఉండే అప్పులు ఒక హద్దు దాటితే ఇంకా అప్పులు చేయాలంటే కేంద్రం యొక్క అనుమతి కావాలి. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనం దీన్ని చదువుతాం. అలా ఒకవేళ రాష్ట్రానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే మళ్ళీ అప్పు తీసుకోవడానికి కేంద్రం వాళ్ళకు పర్మిషన్ ఇవ్వకుండా స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవ్వాలి. అండ్ అలాగే ఒకవేళ మనకు స్టేట్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఒకవేళ ఆర్థికంగా వాళ్ళు సరైన రూల్స్ని పాటించకపోతే వాళ్ళ పైన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఇది ఒక అంటే ఎక్స్ట్రీమ్ స్టెప్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దేశంలో ఎప్పుడు రాలేదు. ఇన్ కేస్ నిజంగానే దేశాన్ని బాగుపరచాలి, నిజంగానే ఒక సమూలమైన ఒక పెద్ద మార్పు తీసుకురావాలంటే ఈ ఫ్రీబీస్ని, అంటే అన్నెసెసరీ ఫ్రీబీస్ అన్నింటినీ కాదు, అన్నెసెసరీని తగ్గించాలంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి ఏదైనా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రీబీస్. సో ఫ్రీబీస్ ఎందుకు మంచి అంటే ఫ్రీబీస్ అనేటివి మొత్తానికి వద్దు అని చెప్పడంలో కూడా మంచిది కాదు. సో డెఫినెట్గా కొన్ని ఫ్రీబీస్ అనేవి తప్పకుండా అవసరం. రాజ్యాంగమే చెప్తుంది కొన్ని ఇవ్వాలని, కానీ వాటిని రేషనలైజ్ అంటే వాటిని చక్కనైన పద్ధతిలో యూజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో అండ్ అలాగే దానికి సపోర్టింగ్ స్టేట్మెంట్స్, దానికి ఆర్గ్యుమెంట్ అగైనెస్ట్గా స్టేట్మెంట్, అండ్ అలాగే దానికి సంబంధించిన వే ఫార్వర్డ్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్. సో మీరు చూసినట్లయితే ఇక్కడ యూ కెన్ సీ ద క్వశ్చన్. సో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫ్రీబీస్ అంటే రాష్ట్రం యొక్క అఫర్మేటివ్ యాక్షన్స్ వల్ల ఉచితాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఫిస్కల్లీ అంటే వాటి యొక్క గ్రోత్ దృష్ట్యా అది మంచిదా కాదా? సో ఫ్రీబీస్ ఏంటి, దానివల్ల పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఫ్రీబీస్ ఇవ్వాలనుకుంటుంది, దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, దానికి సంబంధించిన సపోర్టింగ్ స్టేట్మెంట్స్, దానికి సంబంధించిన వే ఫార్వర్డ్, కొన్ని సలహాలు. సో దిస్ ఇస్ ఆల్. ఐ హోప్ చాలా క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో అట్లీస్ట్ ఒక్కలైనా కూడా దీనికి క్వశ్చన్స్ రాయడానికి ట్రై చేయండి. సో అట్లీస్ట్ కామెంట్ సెక్షన్లో రాయకపోయినా మీకు మీరైనా రాసి సార్ నేను ఆన్సర్ రాశాను అని ఒక పోస్ట్ చేయండి. ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ దట్ దిస్ కాన్సెప్ట్ హ్యాస్ హెల్ప్డ్ యూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.